ప్రో కబడ్డీ సీజన్ 12 లో నిన్న జరిగిన మ్యాచ్లు 15 మ్యాచ్ అండ్ 16th మ్యాచ్ మామూలుగా జరగలే. ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ యుముంబా. బెంగళూరు బుల్స్ మొత్తము వారు వన్ సైడ్ అయిపోయింది భయ్యా. యుముంబా వాళ్ళు చిత్తులు పడేసారు. చిత్తులు అసలు మామూలు మ్యాచ్ అసలు చూడాలని ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అసలు యుముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్. కానీ ఒకటి మాత్రం చాలా హైలైట్ భయ్యా, యుముంబాలో అజిత్ చవాన్ 6 రేట్ పాయింట్స్ చేసిండు. దాని గురించి ఫుల్ గా మాట్లాడదాం. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధ మ్యాచ్ మామూలుగా జరగలేదు, జబర్దస్త్ మ్యాచ్ జరిగింది. ఈ రెండు మ్యాచ్లు రివ్యూ అయితే మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరెవరు మంచిగా ఆడారు, ఎవరెవరు మంచిగా ఆడలేరు. అండ్ ఇవాళ కూడా రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్ల ప్రివ్యూ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకెంత కలిసాం భయ్యా, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్యా. ఎందుకంటే మీరు నా వీడియో కనుక చూస్తున్నట్టయితే, ఆ వీడియో కనుక లైక్ చేస్తున్నట్టయితే కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా లైక్ చేస్తారు కాబట్టి. అండ్ ఇంకోటి భయ్యా, చాలా మంది కూడా నా వీడియోస్ చూస్తున్నారు. ఈ సీజన్ మాత్రం చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. నిజంగా అందరికి చాలా చాలా బిగ్ బిగ్ థ్యాంక్స్ భయ్యా. ఇట్లానే అందరి సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా, మంచి అప్డేట్స్ తీసుకొస్తా. అండ్ క్రికెట్ కూడా స్టార్ట్ కాబోతుంది September 9th నుంచి. అండ్ కబడ్డీ కూడా ఈ రెండు గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు నేనైతే తీసుకొస్తా భయ్య. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం. యుముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్. అసలు బెంగళూరు బుల్స్ నిజంగా అసలు ఏమైంది, ఎట్లా ఆడుతున్నారు, ఏంది? యుముంబాలో అజిత్ చౌహాన్ ఎప్పుడైతే 6 పాయింట్స్ చేసిండో, 6 రేట్ పాయింట్స్ అంటే మామూలు విషయం కాదు. 6 రేడ్స్ అంటే అసలు నాకు అర్థం కాదు భయ్య. ఒకటే రేడ్ లో 6 పాయింట్స్ అంటే ఏంది భయ్య? ఆడేదే 7 మెంబర్స్, 6 మందిని అవుట్ చేసిండంటే అది మామూలు విషయం కాదు కదా. జబర్దస్త్ రేడ్, జబర్దస్త్ సూపర్ రేడ్. అది మాత్రం మ్యాచ్ కే హైలైట్ అది అజిత్ చౌహాన్ గురించి. అండ్ యుముంబా ఓవరాల్ గా 48 పాయింట్స్ వేస్తే బెంగళూరు బుల్స్ ఓన్లీ 28 పాయింట్స్ కే అది పరిమితం అయిపోయింది. 20 పాయింట్ లీడ్ తోనైతే యుముంబా అయితే గెలిచింది. ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు? 14 మ్యాచెస్ జరిగినాయి. 15 మ్యాచ్ మాత్రమే కొంచెం చూడడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. అండ్ ఇంత ముందుకు మ్యాచ్లు అయితే ఏ విధంగా అయితే తగ్గ ఫర్ వచ్చినాయో, నువ్వా నేనా అన్నట్టు వచ్చినాయో, ఈ మ్యాచ్ కొంచెం అట్లా అనిపించింది. యుముంబా అయితే చిత్తులే పడేసింది, వారు వన్ సైడ్ చేసి పడేసింది. మరి దీంట్లో ఒకసారి మనం మ్యాచ్ సమ్మరీ గురించి అయితే ఒకసారి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుముంబాకి రేట్స్ వచ్చేసి 23 రేట్ పాయింట్స్ ఉంటే బెంగళూరు బుల్స్ కి 18 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. చూసుకోండి, రేటింగ్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బెంగళూరు బుల్స్ వాళ్ళు. కాకపోతే టాకిల్స్ కనుక చూసుకుంటే 15 టాకిల్ పాయింట్స్ వచ్చేసి యుముంబాకు ఉంటే 8 మాత్రమే వీళ్ళకు ఉన్నాయి బెంగళూరు బుల్స్ కి. ఇక్కడ మొత్తం లీడ్ వీళ్ళకి వచ్చేసింది యుముంబా వాళ్ళకి. అండ్ రేటింగ్ లో కూడా యుముంబాకి లీడ్ ఉంది 5 పాయింట్స్. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే 6 పాయింట్స్ ఉన్నాయి భయ్య. ఆల్అౌట్ పాయింట్స్ అంటే 3 టైమ్స్ ఆల్అౌట్ చేసింది బెంగళూరు బుల్స్ ని. వాళ్ళు ఒక్కసారి కూడా ఆల్అౌట్ చేయలేకపోయారు. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు కూడా చూసుకుంటే వీళ్ళకి 4 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. ఎవరికి? యుముంబా వాళ్ళకి. వీళ్ళకి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే 48 పాయింట్స్ యుముంబాకి, 28 పాయింట్స్ వచ్చేసి బెంగళూరు బుల్స్ కి. 20 పాయింట్ లీడ్ తోటి యుముంబా అయితే మ్యాచ్ విన్ అయింది. యుముంబా నిజంగా ఏమైనా ఆడుతుందా? జబర్దస్త్ ఆడుతుంది, మ్యాచ్లు మంచిగా ఆడుతున్నది. ఇట్లనే ఆడాలా, ఇట్లనే లైన్ గా కంటిన్యూ గెలవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే సునీల్ కుమార్ చాలా జబర్దస్త్ ప్లేయర్, చాలా మంచిగా ఆడతాడు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఏ ప్లేయర్ మంచిగా ఆడతాడు మనం చూసుకుంటే, ఈ ముంబై నుంచి ఆబ్వియస్లీ ఖచ్చితంగా అజిత్ చౌహాన్ 13 రేట్ పాయింట్స్ చేసిండు, మామూలుగా చేయాలి. అండ్ రింకు శర్మ 5 ట్యాకిల్ పాయింట్ చేసిండు, చాలా మంచిగా ఆడారు వీళ్ళందరూ. అండ్ అజిత్ చౌహాన్ అయితే నిజంగా భయ్య ఆ 6 పాయింట్స్ మాత్రం హైలైట్ భయ్య, మ్యాచ్ కి హైలైట్ అది. అండ్ ఇప్పుడు బెంగళూరు బుల్స్ నుంచి మనం ఆడుకుంటే ఆశిష్ మాలిక్ 8 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే కూడా దీపక్ గానీ, వీళ్ళందరూ చూసుకుంటే కూడా రిజా గానీ, వాళ్ళ నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ రాలేదు. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం అన్న పోటీ ఇస్తుండే యుముంబాకి. కానీ అసలు పోటీయే లేకుండా మ్యాచ్ అయితే విన్ అయిపోయింది యుముంబా. అండ్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే అయిపోయింది భయ్య. ఇదైతే రివ్యూ షార్ట్ కట్ లో మంచిగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేసినాం. మీకు కూడా అర్థమైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి మీకు బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడతాం. మెయిన్ గా దీని గురించి అందరు వినాల్సిందే, ఎందుకంటే హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధ. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. యూపీ యోధలో చాలా మంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. గగన్ గౌడ గానీ, భవానీ రాజ్పుత్ గానీ, సుమిత్ గానీ, హితేష్ గానీ, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా హర్యానా స్టీలర్స్ లో నిజంగా వినయ్ గానీ, నవీన్ కుమార్ గానీ, వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్.
అండ్ వీళ్ళ నుంచి ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అసలు మ్యాచ్ సమ్మరీ ఏంది, దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. హర్యానా స్టీలర్స్ కి రేట్ పాయింట్స్ వచ్చేసరికి 14 మాత్రమే ఉన్నాయి. అండ్ యూపీ యోధకి 19 రేట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే 5 పాయింట్స్ లీడ్ యూపీ యోధకు ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి, 5 పాయింట్స్ లీడ్ యూపీ యోధకు ఉంది రేడింగ్ లో. అండ్ ఇప్పుడు టాకిల్స్ కనుక చూసుకుంటే టాకిల్స్ లో మామూలుగా ఆడలేరు భయ్య, జబర్దస్త్ ఆడారు. ఎవరు? హర్యానా స్టేట్స్ వారు. టాకిల్స్ 16 ఉన్నాయి. రేట్ పాయింట్స్ కంటే టాకిల్స్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, 16 ఉన్నాయి. వీళ్ళకి మరి ఏమున్నాయి? యూపీ వాళ్ళకి ఓన్లీ 7 టాకిల్స్ మాత్రమే ఉన్నాయి, 7 టాకిల్స్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే కూడా 4 ఆల్అౌట్స్ పాయింట్స్ హర్యానా స్టేట్స్ కుంటే వీళ్ళకి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా అయితే ఇద్దరికి సేమ్ ఉన్నాయి, 2. అండ్ ఇప్పుడు ఎక్కడ మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం యూపీ యోధాని లీడ్ లో ఉంది. ఆల్మోస్ట్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ లీడ్ లో ఉంది యూపీ యోధా. అండ్ సెకండ్ హాఫ్ లో చూసుకోండి, ఇంకా మామూలు రచ్చ కాదు. ఎవరు వస్తే వాళ్ళని పట్టి పడేసారు భయ్య. యాంకిల్ పట్టిరంటే అసలు వదలడమే లేదు. అలాంటి ట్యాకిల్స్ అయితే వేసారు హర్యానా స్టీలర్స్ వాళ్ళు. దాంట్లో ఎవరు మంచి ట్యాకిల్స్ చేసారు, ఎవరు మంచి రేడింగ్ చేశారు అంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ 6 పాయింట్స్ అయితే చేసిండు. అండ్ మయాంక్ కూడా మంచిగా ఆడిండు. అండ్ ఇప్పుడు ట్యాకిల్స్ లో అయితే ఇద్దరు రాహుల్ భయ్య, ఒకరు రాహుల్ ఒకరేమో రాహుల్ సేత్పాల్, ఇద్దరు 4 అండ్ 5 పాయింట్స్ అయితే ట్యాకిల్స్ పాయింట్ చేసిన వాళ్ళు మామూలుగా జబర్దస్త్ ఆడారు, హైఫై చేసారు. ఒకళ్ళేమో ఈ సైడ్ కార్నర్, ఇంకోలేమో ఈ సైడ్ కార్నర్ వచ్చిరంటే కదా సెకండ్ హాఫ్ లో మొత్తం యాంకిల్ ని పట్టిరంటే అసలు వదలలేరు. చాలా మంచిగా ఆడింది హర్యానా స్టీలర్స్ ప్లేయర్స్ అయితే. టీమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఉంది, రేడింగ్ కానీ ట్యాకిల్స్ కానీ. అండ్ యూపీ యోధ గురించి మాట్లాడితే యూపీ యోధలు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. సుమిత్ నుంచి అంత పర్ఫార్మెన్స్ అయితే రాలే భయ్య. సుమిత్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. కానీ ఎవరు మంచిగా ఆడారంటే హితేష్ అయితే 4 టాకిల్స్ పాయింట్స్ చేసిండు. గగన్ గౌడ కూడా మంచిగా ఆడిండు, 8 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ భవానీ రాజ్పూత్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ మిగతా ప్లేయర్స్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు యూపీ యోధ నుంచి. ఓన్లీ టాకిల్స్ లోనే రేడింగ్ అయితే మంచిగా చేసారు, 19 రేట్ పాయింట్స్ చేసారు. టాకిల్స్ లో ఇంకొంచెం సుమిత్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చుంటే అప్పుడు తగ్గపరుస్తుండే, మ్యాచ్ గెలిచే అవకాశం ఉండగా యూపీతో చాలా ఎక్కువ ఉండే. అది ఒక్కటి మిస్టేక్ చేశారు కాబట్టి యూపీ అయితే మ్యాచ్ ఓడిపోయింది 5 పాయింట్స్ లీడ్ తోటి. హర్యానా స్టీలర్స్ కి 37, వీళ్ళకి 32. 5 పాయింట్స్ లీడ్ తోనైతే హర్యానా స్టీలర్స్ గెలిచింది భయ్య. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో మీకు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. నాకు ఎవరు అనిపిస్తారు అని అంటే ఖచ్చితంగా హర్యానా స్టీలర్స్ నుంచి ఎవరైతే ఇక్కడ సైడ్ అయితే ఉండి కార్నర్ లో ఉండి యాంకిల్ అయితే హోల్డ్ చేసిరు చూడు, అంత మంచిగా పట్టరు చూడు, వాళ్ళిద్దరు రాహుల్ సేత్పాల్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరు అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిరు భయ్య. వీళ్ళైతే నేను బెస్ట్ ప్లేయర్స్ అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇవాళ కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చి పాట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా మామూలు మ్యాచ్ కాదు, జబర్దస్త్ మ్యాచ్, తమిళ్ తలైవర్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఇవాళ మాత్రం రచ్చే మామూలుగా ఉండదు. ఒక్కసారి ఈ 2 మ్యాచ్ల ప్రివ్యూ మనం మాట్లాడదాం. ఎందుకనంటే పాట్నా పైరేట్స్ మంచి ఫామ్ లో ఉంది. అండ్ గుజరాత్ మన బెంగళూరు బుల్స్ వచ్చేసి అంత ఫామ్ లో లేదు కాబట్టి ఈజీగా అది కూడా 1 సైడ్ అయిపోతుంది భయ్య. వారు 1 సైడ్ అయితే ఫస్ట్ మ్యాచ్ పాట్నా పైరేట్స్ గెలవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే అనుకుంటున్నది, అందరూ అనుకునే కూడా అదే, పాట్నా పైరేట్స్ ఫస్ట్ మ్యాచ్. అండ్ సెకండ్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ తమిళ్ తలైవర్స్. మామూలుగా ఉండదు. తమిళ్ తలైవర్స్ లో అందరూ తెలిసిందే, పవన్ శేరావత్, నరేందర్ గండోలా, అర్జున్ దేశ్వాల్, వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే మామూలుగా ఉండదు. అండ్ సెకండ్ ఇక్కడ గుజరాత్ జైంట్స్ లో కూడా ఎవరున్నారు? మొహమ్మద్ షాదుల్లా ఉన్నాడు. కానీ షాదుల్లా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు రేడర్లని మొహమ్మద్ షాదుల్లా ట్యాకిల్ చేయాలంటే కొంచెం కష్టమైపోతుంది. అండ్ నా పిక్ వచ్చేసి ఖచ్చితంగా తమిళ్ తలైవర్స్ కి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్ లో అయిపోయినాక నెక్స్ట్ ఈ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, చాలా మంది కూడా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి, చాలా మంది కూడా చూస్తున్నారు మన వీడియోస్ కాబట్టి ఒక లైక్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ కౌంట్ కొంచెం పెరుగుతూ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, మంచిగా చేయాలి, ఇంకా అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తా ఖచ్చితంగా. అండ్